ఇగోండి మన గార్డెన్లో ఈరోజు విచ్చుకున్న అందాలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా? చిన్న గార్డెన్ అయినా చిన్న చిన్న టబ్బుల్లో వేసుకుంటే చూడండి ఎంత బాగా కాసినాయో. ఇది దేవచంద్రకాంత్ అండి. ఇదేమో ఎల్లో మందారం, బేబీ మందారం, మామూలు మందారం, వైట్ మందారం, బంతి పువ్వులు, ఇందులో ముద్ద రేఖ కూడా గన్నేరు పువ్వులు ఉన్నాయండి. అలానే ఎల్లో ఫ్లవర్స్, దీనికి కూడా ఎల్లో ఫ్లవర్స్కి ఏదో పేరుంది మర్చిపోయా. ఇదేమో ఎక్కువ పూజకి పెట్టరు కానీ పెట్టుకుంటే అందంగా ఉంటుంది. పూజకి పెట్టలేదంటూ ఏమి ఉండదు కానీ అంటూ ఉంటారు. ఇది షుగర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. బిళ్ళ గన్నేరు, అలానే వైట్ గులాబీ, ఇది కూడా చిన్న చిన్న గులాబీ, నిండుగా కాస్తుందండి. అలానే శంఖ పువ్వులు మీకు తెలిసింది, కనకాంబరాలు కాసినవి, ఇవి రేఖ నందివర్ధనం పూసినవండి. అలానే బటన్ గులాబీ, అబ్బా ఎంత బాగున్నాయంటే మొక్క పీకేద్దాం అనుకున్నాను. 1 ఇయర్ అయిపోయింది వేసి అని తిట్టుకున్నాను. తక్కువని ఏమనిపించిందో మన్నాడికే దీనికి చిన్న చిన్న మొగ్గలు కనిపించినాయి. అప్పుడు ఆనందంగా తిట్టుకున్నదంతా మర్చిపోయాను. అలానే వైట్ నిచ్చిమల్లండి, పింక్ ఉండేది చనిపోయింది, ఇప్పుడు ఒక్క మొక్క చిన్నది వస్తుంది, చూడాలి. ఇవి కూడా ఎప్పుడు ఎక్కువగా ఇవే ఇన్ని రకాలు ఉండేవి కాదు. ఈ నిచ్చిమల్లని, ముద్ద మందారం, రేఖ మందారం ఉండేవి. చాలా కలర్స్ వచ్చేసినాయి కదా. అలా కనకాంబరాలు కూడా కోసాను. నాకైతే ఫుల్ హ్యాపీ అబ్బా, చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అన్నీ. ఉగాదికి నిండుగా మనం దేవుడి మందిరాన్ని అలంకరించుకుందాం మన పువ్వులతో. ఇదేనండి మా ఎల్లో మందారం చెట్టు. చూసారా ఎంత పెద్ద సైజు ఫ్లవర్స్ ఉన్నాయో. చేతికి నిండుగా ఉన్నాయి, 2 చేతులకి పట్టినంత ఉంది ఫ్లవర్ వచ్చి. ఇంతకుముందు మీకు తెలుసో తెలీదో లక్ష్మీ మందారం అని ఉండేది, పింక్, అది ఒక్క కలరే ఉండేదండి. ఇప్పుడైతే అదే సైజులో, ఇప్పుడైతే చాలా కలర్స్ వచ్చాయి కదండి. మీ ఇంట్లో ఎన్ని రకాలు ఉన్నాయండి కామెంట్ చేయండి.